హాయ్ ఫ్రెండ్స్, ఫరాన్ అఖ్తర్ చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన 120 బహదూర్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1962లో చైనాకి భారతదేశానికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ తన 120 మంది సైనికులతో కలిసి 3000 మంది చైనా ఆర్మీని ఎలా ఎదుర్కొన్నారో అన్నదే కథ. ఈ టైప్ కథలు మనం చాలా చూసాం. బార్డర్ సినిమా అందుకు ఉదాహరణ. అయితే బార్డర్ సినిమాలో అద్భుతమైన సంగీతం, ఆసక్తి కలిగించే ప్రతి సైనికుడి యొక్క ఫ్లాష్ బ్యాక్ ఆ సినిమాని నిలబెట్టింది. ఈ సినిమాకి సంగీతం అంత గొప్పగా లేదు, ఉన్న 2 పాటలు అంత గొప్పగా ఆకట్టుకో, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. చాక్లెట్ కోసం సినిమా స్టార్టింగ్లో గొడవ పడ్డ ఇద్దరు చనిపోయే సన్నివేశం జాలి కలిగిస్తుంది. అలాగే యుద్ధం జరిగిన తర్వాత రేడియో ఆపరేటర్ యాదవ్ పరిగెట్టుకుంటూ వచ్చి అతను చెప్తుంది కూడా ఆర్మీ వాళ్ళు నమ్మకపోవడం విశేషంగా భావించాలి. దాన్ని రికార్డ్ చేసి హయ్యర్ అథారిటీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నమ్మరు, నిజంగా జరిగిందా అని సాక్ష్యం అడుగుతారు. సినిమా చివరిలో మంచులో గడ్డకట్టిన సైనికుల శరీరాలు చూసిన తర్వాత నమ్ముతారు. హృదయాన్ని కదిలించేస్తుంది ఆ సన్నివేశం. ఫరాన్ అఖ్తర్ జీవించాడు ఆ పాత్రలో, షైతాన్ సింగ్ పాత్రలో చాలా బాగా చేశాడు ఆయన. ఒక్కొక్క సైనికుడు మరణించే సన్నివేశాన్ని అద్భుతంగా తీశాడు.